ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మొగలగుంట గ్రామంలో ఉచిత ఇసుకను ఎమ్మెల్యే కోరుకొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందన్నారు. వైసీపీ పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని, జగన్ అండుకో వేలాది కోట్లు కొల్లగొట్టారని కురుగొండ్ల రామకృష్ణ మండిపడ్డారు. ఉచిత ఇసుకను ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే 3 లక్షల రూపాయలు శాండ్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది. మరి రీచ్లు అయితే లోడింగ్, ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇక్కడ లోడింగ్ ఛార్జీ 590 రూపాయలు టన్ను తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఉచితం, ఇసుక రేటు కాదు. ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు 10,000 దాకా కూడా అమ్మారు. ఇసుక అమ్మడం లేదు. ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఇసుక ఈ డంపింగ్ యార్డ్లు ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి. దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే జరుగుతాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే. గతంలో ఒక ట్రక్ ఇసుక కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది. ఈరోజు ఉచిత విధానం